నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారు ఈరోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం వలన శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక చేపట్టిన పనులలో జాప్యం తప్పకపోవచ్చు. అలాగే మిథున రాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మిత్రులతో బంధువులతో ఊహించని మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నిరుత్సాహకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. వేసిన ప్రణాళికలు సరైనవి కానందువలన నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అలాగే మిథున రాశి వారు ఈరోజు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. అనవసరమైన విషయాలలో తలదూర్చడం వలన అనేక వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే చేసిన తప్పుడు పనుల వలన అధిక నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి ఏ పని చేసినా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఇరుగు పొరుగు వారితో ఇంటి విషయంలో కానీ స్థల విషయంలో కానీ గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మిథున రాశిలోని వారికి అధిక శ్రమతో అల్ఫా ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోండి, లేదా తగిన జాగ్రత్తలు తీసుకొని విదేశీయానం చేయండి. ముఖ్యమైన పనులలో కొద్దిపాటి ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండడం అనేది మీకు మేలు చేస్తుంది. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సూచనలు పాటిస్తూ ముందుకు సాగడం అనేది మీకు మంచి చేస్తుంది. మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఆదాయం కంటే ఖర్చులు అనేవి పెరుగుతాయి. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడించడం ఈరోజు కష్టమే అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చికాకులను ఎదుర్కొంటారు. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయ వర్గాల వారికి వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ముఖ్యంగా రాజకీయ వర్గాల వారికి అవమానాలు ఎదుర్కొనే అవకాశం అయితే అధికంగా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ఐటీ రంగం వారు తాముకు లభించిన ప్రాజెక్టులని చేజార్చుకునే అవకాశం అయితే కనపడుతుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానంలో కొంత జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈరోజు ప్రతి పనిలోనూ వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అలాగే ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అసంతృప్తి అనేది చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి వేధించే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి కాస్త మీరు సంయమనం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఇక మిథున రాశి వారు ఈరోజు అంగారక స్తోత్రాలు పఠించడం, హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.